శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము కలిపి మేషరాశిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు 3, 4 స్థానాలలో సంచరించడం వలన, రాజ్య లాభాధిపతి శని 12వ ఇంట ఉండడం వలన మొత్తం మీద వీరికి యోగించేటువంటి విధంగా చెప్పవచ్చు. ధనాదాయం అనేక రకాలుగా చేతికి అందుతుంది. ధన వ్యయం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణము, ఇంటిలో దొంగతనం జరగడము ఇటువంటివి సంభవించవచ్చు. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసలుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య కలహములు, బంధుమిత్ర వైషమ్యాలు, ఆరోగ్య భంగాలు, కోర్టు వ్యవహారాలలో ఇరుక్కోవడం, మీ పేరు ప్రఖ్యాతులకు ఆటంకము, అపవాదులు, విలువ కోల్పోవడము ఇటువంటివి సంభవించవచ్చు. సంసార సుఖరాహిత్యత, శ్రమకు తగినటువంటి ఫలితము లేకుండుట, కుటుంబానికి దూరంగా ఉండడం, బంధుమూలకంగా కష్టములు, వ్యవహార చిక్కులు, సంతానం వల్ల ఇబ్బందులు, మీ మంచి మాటలచే ఇతరులకు ఉపకారం జరుగుట, కష్టాల నుండి తొలగింపబడుట జరుగుతాయి. శక్తికి మించినటువంటి పనులు చేసినప్పటికీ ఏమీ కలిసి రాక నిరాశ, నిస్పృహ అనేటువంటిది కలుగుతుంది. తమ శరీర ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ, యోచన, ఔషధ సేవలు చేసుకోవడం మంచిది. వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు, అగ్నిభయం ఇటువంటివి జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరము ఉద్యోగులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్స్ లభించవు. అధికారుల వల్ల ఇబ్బందులు, అవమానములు, కేసులలో ఇరుక్కోవడము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించదు. అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటువంటి వారికి స్థిరత్వం ఉండదు. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. నిరుద్యోగులకు అక్టోబర్ తరువాత అవకాశం లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మంచి అవకాశాలు లభించును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అధినాయకత్వంతో స్వల్పంగా విరోధాలు, ప్రజలలో మీ పేరు ప్రఖ్యాతులు స్వల్పంగా తగ్గుతాయి. పదవులు లభించకుండా ఉండడం, పదవుల్లో ఉన్నవారు పదవులు కోల్పోవడం జరుగును. అధిక ధన వ్యయము, ఎన్నికలలో ఓటమి తప్పదు. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు గురుబలం బాగా ఉండడం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈ సంవత్సరము శనివార నియమాలు పాటించడం మంచిది. దత్తాత్రేయ స్వామి స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము నిత్యము పఠన చేయడం మంచిది. శుభమస్తు.